కృప అనేటువంటిది ఎలాంటిదంటే, దాన్ని ప్రేమించు వారికి కృప దొరుకును అన్నాడు కదా. కృప నిన్ను నీతిమంతునిగా చేసింది. కృప నిన్ను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తింది. కృప అంటే ఒక అయోగ్యుడిని యోగ్యునిగా మార్చగలిగిందే దేవుని కృప. నువ్వు అయోగ్యుడివే, నీకు ఆ యోగ్యత లేదు, నీకు ఆ శక్తి లేదు, ఆ యోగ్యత లేదు నీలో యోగ్యత లేనప్పుడు ఆ పనికి, ఆ స్థానంలో నిన్ను యోగ్యునిగా నిలబెట్టగలిగినదే దేవుని కృప. లోకం ఏమి చూసిద్దంటే, నీకు ఆ యోగ్యత ఉందో లేదో నీ డిగ్రీలు చూస్తుంది, నీకున్నటువంటి సర్టిఫికెట్స్ చూస్తుంది, నీకున్న వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ చూసింది. నువ్వు యోగ్యుడు కాదో లేదో తీర్మానించింది లోకం. దేవుని కృప నీ హీన స్థితిలో ఉన్నా, నువ్వు అయోగ్యుడిగా ఉన్నా, నీకు యోగ్యతను కల్పించేదే నా దేవుని కృప. చప్పట్లు కొట్టగలరా? గాడిదలు కాసుకునేటువంటి వాడిని రాజుగా చేసింది దేవుని కృప. గొర్రెలు కాసుకునేవాడిని మహారాజుగా నియమించింది దేవుని కృప. కాకపోతే కాపాడుకోవడం, పోగొట్టుకోవడం అది నీ చేతిలో ఉంది. సౌలేమో కృపను పోగొట్టుకున్నాడు. అహం, గర్వం ఎప్పుడైతే తనకు వచ్చిందో, దైవజనుడు అంటే లెక్క లేకుండా పోయింది అతనికి. ఏ దైవజనుడు తనను నియమించాడో రాజుగా, ఏ దైవజనుడు తనను అభిషేకం చేశాడో, ఆ దైవజనుడు అంటే అతనికి గిట్టకుండా పోయింది. అందుకని ఆ కుటుంబం నామరూపాలు లేకుండా తీసేశాడు దేవుడు. తర్వాత దావీదు ఒక మాట అడగవలసి వచ్చింది. ఏమిటో తెలుసా? నేను యోనాతానును బట్టి సౌలు కుటుంబానికి మేలు చేయడానికి ఎవడైనా మిగిలి ఉన్నాడా అనవలసి వచ్చింది. అప్పుడు ఒకడు చెప్పాడు, మెఫీబోషెత్ అనేటువంటి ఒకడు ఉన్నాడు, వాడు కుంటి కాళ్ళవాడు అన్నాడు. నేను ఈ మాట చదువుతున్నప్పుడు అలా గుండెలు పగిలిపోతాయి. మిగిలి ఉన్నాడా అంటే ఏంటి? అంత కృప పొందినటువంటి వాడు ఎంత వ్యర్థుడుగా పోయాడంటే, కృపను తన చేతులారా కాళ్ళతో తన్నుకున్న వ్యక్తి అతడు. అదే దావీదు కృపను కాచుకున్నాడు. యేసన్న గారు ఒక పాట రాశారు, ఎగిరినను నడచినను నీ కృప కలిగియుందునే. విమానంలో నడిచినా, కాలు నడకన వెళ్ళినా నీ కృపను నేను కాపాడుకుంటానని అర్థం అది. స్తోత్రం చెప్పాలి. నేను ఎగిరినను నడచినను నీ కృప కలిగి ఉంది. ఎందుకంటే ఆయన విమానాలలో తిరిగాడు కదా, గొప్ప ఉన్నత స్థానానికి వెళ్ళాడు కదా. నేను ఎగిరినా నువ్వు ఇచ్చిన కృపను కాపాడుకుంటాను, గర్వించను, అహంతో నింపబడను. నడిచినా, కింద నేల మీద నడిచిన కృపను కాపాడుకుంటాను. నేను వంకాయలు అమ్మిన మనిషిలాగా, ఏంటే వంకాయలు వంకరగా ఉన్నాయి, వంకాయలు వంకరగా ఉంటాయా ఏంటి, మర్చిపోయాను, నల్లగా ఉన్నాయి ఏంటి? ఈ ఒకప్పుడు వంకాయలు అమ్మిన దానికి 2 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చి ఒక స్థితిని ఇచ్చేసరికి వంకాయలు వంకరగా ఉంటాయో నల్లగా ఉంటాయో కూడా మర్చిపోయిందంట. నీ మొదటి స్థితిని మర్చిపోకుండా కాపాడుకుంటే, నువ్వు ఎక్కడి నుండి చౌబడ్డావో, ఏ గుంట నుండి తీయబడ్డావో, నీ స్థితిగతులు ఏమిటో నువ్వు గుర్తుపెట్టుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. దావీదు కృపను కాపాడుకున్నాడు. దావీదేం కాపాడుకున్నాడు? కృపని. అదే దైవజనులు యేసన్న గారు ఒక పాట రాశారు. ఏమిటంటే, ఊహించలేనే నీ కృపలేని క్షణమును. విన్నారా ఆ పదం? విన్నారా? ఊహించలేను నీ కృపలేని క్షణము అన్నాడు. దేవుని కృప ఎప్పుడైతే మనల్ని విడిచిపెట్టిద్దో అప్పుడు మన బ్రతుకుని మనమే ఊహించలేము. అందుకని కృపను కాపాడుకోవడానికి దీన మనస్కులై ఉండండి, తగ్గించుకోండి.
చాటును కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకండి. మీ మనసులో కూడా దేవునికి వ్యతిరేకంగా ఆలోచించకండి. దేవునికి అసహ్యాన్ని పుట్టించే ఏ ఆలోచన మీరు చేయకండి. సంఘానికి వ్యతిరేకంగా నువ్వు ఆలోచిస్తున్నావంటే దేవునికి వ్యతిరేకంగా నీలో ఆలోచనలు ఉన్నాయని అర్థమవుతుందా? అందుకని ఈ కృప నిన్ను యోగ్యునిగా మార్చగలదు కనుక తన్ను ప్రేమించు వారికి ఏమిస్తాడు నా తండ్రి? కృప. బిగ్గరగా స్తోత్రం చెప్పండి.